దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 172. వెంకట్కి ఫోన్ చేసిన మిథున అసలు దేనికి చేసింది? ఫోన్ కాల్లో ఇద్దరి మధ్య ఏం జరిగింది? తెలుసుకోవాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం వరకు తాన్య కాలు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగి రోడ్డు మీద నడుస్తూ ఉండగా తన ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి రాజశేఖర్ గారు దిగుతాడు. తాన్య వారిని చూస్తూ ఉండగా తిరిగి తిరిగి అలసిపోయిన కోడల్ని చూసి రాజశేఖర్ గారు బాధపడుతూ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా నీకీ బాధ? నువ్వు కోటేశ్వర్లింట కోడలివి. ఒకరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతాడు. మా పెళ్ళి మా ఇష్టపూర్వకంగా జరిగి ఉంటే నేనివాళ ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు సార్. మీ కొడుకు నాకు ఎక్కడ జాబ్ ఇవ్వకుండా చేస్తున్నాడంటే అతను నా మీద ఎంత ద్వేషంగా ఉన్నాడో మీకు ఇంకొకసారి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అని అంటుంది. అంతా తెలిసిందమ్మా. నువ్వు మన ఇంటికి వచ్చి గౌతమ్‌తో కలిసి ఉంటే వాడి ద్వేషం కొంచెమైనా తగ్గుతుందేమో కానీ, నువ్విలా బయటకొచ్చి ఉద్యోగం అంటూ ఆఫీసుల చుట్టూ తిరిగితే వాణ్ణి ఇంకా రెచ్చగొట్టినట్టుగా ఉంటుందమ్మా అని అంటాడు. నేను ఏ రాయినో రప్పనో కాదు సార్. నేను మనిషినే. నాకంటూ కూడా ఒక ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటుంది. వర్ష మెడలో తాళి కట్టాల్సిన మీ అబ్బాయి నేను అని తెలియకుండా నా మెడలో తాళి కట్టాడు. నా మనసు ముక్కలు కావటానికి ఆ ఒక్క సంఘటన చాలు. ముక్కలవుతున్న మనసుతో మీ ఇంటికి వచ్చి మీ అబ్బాయితో నేను ఇంకా అవమానాలు పడలేను అని అంటుంది. గౌతమ్ తొందరలో వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ వాడు నీ మీద ఉన్న ప్రేమని చంపుకోలేదమ్మా అని అంటాడు. చంపుకొంది నా స్థానంలోకి వర్షాన్ని తెచ్చుకోవాలని ఎలా అనుకుంటాడు సార్ అని అడుగుతుంది. రాజశేఖర్ గారి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉన్నాడు. గౌతమ్ మీ కొడుకు కాబట్టి మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ గౌతమ్ ఎప్పుడైతే నా స్థానంలోకి వర్షాన్ని తెచ్చుకోవాలి అనుకున్నాడో అప్పుడే నా ప్రేమని అవమానించాడు. ఇలాంటి అవమానాలు ముందు ముందు పడటానికి నేను సిద్ధంగా లేను. దయచేసి నన్ను మీ ఇంటికి రమ్మని మాత్రం అడగకండి. నా మనసు చంపుకొని నేను మీ ఇంట్లో అడుగు పెట్టలేను అని చెప్పి తాన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న కోడల వైపు రాజశేఖర్ గారు బాధపడుతూ చూస్తుంటాడు. మహర్షి ఆఫీస్ నుండి ఇంటికి చేరుకొని కూర్చునేసరికి అవంతి వాటర్ గ్లాస్తో వచ్చి, మంచినీళ్ళు తాగండి మహర్షి గారు అని అంటుంది. మహర్షి గ్లాస్ అందుకొని వాటర్ తాగి ఖాళీ గ్లాస్ తన చేతికి అందించి, తాన్య ఏమైనా ఫోన్ చేసిందా అవంతి అని అడుగుతాడు. చేయలేదు మహర్షి గారు. పైగా నేను కాల్ చేస్తున్నా కూడా తను లిఫ్ట్ చేయలేదు అంటుంది అవంతి బాధపడుతూ. తాన్య ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే గౌతమ్ తనకి ఎక్కడా జాబ్ రాకుండా చేస్తున్నాడంట. గౌతమ్ ప్రమోద్ కూడా ఫోన్ చేసి తాన్యకి ఎలాంటి సహాయం చేయొద్దని బెదిరించాడంట అని అంటాడు. అది విని అవంతి ఇంకా బాధపడుతూ, ఏంటండి నా చెల్లెలికి ఈ కర్మ అని అంటుంది. తనని చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది. అలా అని ఇప్పుడు తాన్యకి సహాయంగా మనం కూడా ఉండకూడదు అవంతి అని అంటాడు. మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి మహర్షి గారు? తనకి ఎవరి సహాయం లేకపోతే ఎలా అని అంటుంది అవంతి. ఇది భార్యాభర్తల మధ్య రగులుతున్న రగడ. వాళ్ళ విషయంలో థర్డ్ పర్సన్ జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం అంటాడు మహర్షి. అలా అని తాన్య బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేం కదా అంటుంది అవంతి. నిజమే, చూస్తూ ఊరుకోలేము. అలాగే ప్రాణంగా ప్రేమించిన భార్య బాధపడుతుంటే ఏ భర్త కూడా చూస్తూ ఊరుకోడు. అది నా అనుభవంతో చెప్తున్నాను అని అంటాడు. అవంతి బయట ఉన్నప్పుడు మహర్షి కూడా బాధపడ్డాడు అని
అవంతికి ఇప్పుడు మరొకసారి అర్థమవుతూ, అంటే మనిద్దరి విషయం వేరు మహర్షి గారు. తాన్యాని కాదనుకొని వర్షాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న గౌతమ్‌కి తాన్య మీద ఇంకా ప్రేమ ఉందంటే నాకు నమ్మశక్యం కావడం లేదు అని అంటుంది. తన మాటలకి మహర్షి చిన్నగా నవ్వి, నీ స్నేహితుణ్ణి నువ్వే అర్థం చేసుకోలేకపోతే ఎలా? తాన్య ప్రేమికురాలిగా ఉన్నప్పుడే తను ఆ రూములో ఉండటం ఇష్టం లేక తనని గౌతమ్ మరో దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. కానీ ఇప్పుడు గౌతమ్ కట్టిన తాళి తాన్య మెడలో ఉంది. తాన్య తన సొంత మనిషి అని గౌతమ్ అనుకోటానికి ఆ తాళి చాలు అనంటాడు. అవంతి ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటుంది. మహర్షి సోఫా నుంచి లేచి, తాన్య ఇప్పుడు బాధపడుతున్నా ముందు ముందు గౌతమ్‌తో హ్యాపీగా ఉంటుంది. యూ డోంట్ వర్రీ అవంతి అని తన తల నిమురుతూ చెప్పి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతాడు. కానీ అవంతి మొఖంలో ఆ బాధ కనిపిస్తూనే ఉంటుంది. మహర్షి రూమ్‌లోకొచ్చి ఫోన్ తీసుకుని ఎస్ఐకి కాల్ చేస్తుంటాడు. హలో మహర్షి గారు అంటూ అటు నుంచి ఎస్ఐ మాటలు వినిపిస్తుంటాయి. జగన్ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా ఎస్ఐ అని అడుగుతాడు మహర్షి. ఇంకా లేదు మహర్షి గారు. వాళ్ళు ఈ దేశంలో ఉంటే ఏ మూలన ఉన్నా పట్టుకోగలుగుతాను. కానీ కంట్రీ దాటి వెళ్ళి ఉంటే మాత్రం కష్టం అంటూ ఎస్ఐ మాటలు వినిపిస్తూ ఉంటాయి. పాస్‌పోర్ట్ ఎంక్వైరీ ద్వారా అతను ఏ కంట్రీలో ఉన్నాడో తెలుసుకునే వీలు ఉందేమో చూడండి. వాడు దొరకటం నాకు చాలా అవసరం అంటాడు మహర్షి. ఆ విధంగా కూడా ఎంక్వైరీ జరిగింది మహర్షి. అతని వెనక పెద్ద పెద్ద మేధావులు ఉంటే దొంగ పాస్‌పోర్ట్ ద్వారా బయటికి వెళ్ళడం చాలా ఈజీ. ఏమైనా నాకు కాస్త టైం ఇవ్వు. అతను ఎక్కడ ఉన్నాడో త్వరలో కనుక్కుంటాను అంటాడు ఎస్ఐ. సరే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసి, వీడు దొరికే వరకు వెంకట్ మిథున కలిసేలాగా లేరు అని అనుకొని బాధపడుతుంటాడు. తాన్య కిచెన్లోకి కావలసిన బియ్యం, పప్పులు, ఉప్పులు తీసుకొని ఇంటికి చేరుతుంది. కాంతమ్మ వాటిని చూస్తూ, ఉద్యోగం దొరికిందా అని అడుగుతుంది. లేదు అని బాధపడుతూ సమాధానం చెప్తుంది. మరి ఇవన్నీ ఎలా తీసుకొచ్చావు అని అడుగుతుంది కాంతమ్మ. ఏదో ఒక రకంగా తెచ్చాన్లే, వెళ్ళి వంట చెయ్యి అంటూ చిరాకు పడుతూ చెప్పి అక్కడ్నుంచి వెళ్ళబోతుండగా కాంతమ్మ తాన్య చేపట్టుకుని ఆపి తన మెడవైపు చూస్తుంది. తన మెడలో మంగళసూత్రం దారం తప్ప రోజూ కనిపించే చైన్ కనిపించదు. నీ మెడలో ఉన్న చైన్ అమ్మేసి ఇవి తెచ్చావా అని అడుగుతుంది. అవును అంటుంది తాన్య. ఇలా చేసి ఈ వడ్డీలా కాంతమ్మ పరువే తీస్తున్నావు కదే! నా దగ్గరికొచ్చి వాళ్ళ నగలు, ఖరీదైన వస్తువులు తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బులు తీసుకువెళ్ళిన వాళ్ళే కానీ నేను ఎవ్వరికి కూడా అప్పు పడలేదు. కానీ నా కూతురిగా పుట్టిన నువ్వు చెయ్యిని అమ్ముకొని వచ్చావు. చెయ్యిని అమ్మిన డబ్బులతో ఇలా ఎంతకాలం బతుకుతావు అని అడుగుతుంది కాంతమ్మ. రేపటి వరకు ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా చూసుకుంటానులే. ముందు నన్ను ఇబ్బంది పెట్టకుండా వంట చెయ్యి, ఆకలిగా ఉంది అని చెప్పి తాన్య బ్యాగ్‌లో నుంచి బట్టలు తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది. నీకే కాదే, ఉదయం నుంచి నాకు ఆకలిగా ఉంది. ఆ అవంతి దగ్గర ఉంటే తిండికి ఏ లోటు లేకుండా 3 పూటలు పుష్టిగా తిన్నా. నేనివాళ నీ కారణంగా పస్తులున్నాను అని తిట్టుకుంటూ ఆ సామాన్లు తీసుకొని కిచెన్‌లోకి వెళ్తుంది. నైట్ 9 అవుతుండగా గౌతమ్ ఇంట్లో సోఫాలో కూర్చొని ఉంటాడు. రాజశేఖర్ గారు అక్కడికొచ్చి, ఉద్యోగం దొరకనందుకు తాన్య చాలా బాధపడుతుంది గౌతమ్ అని అంటాడు. గౌతమ్ కోపంగా ఎదురుగా ఉన్న పేపర్ తీసుకొని తిరిగేస్తూ ఉంటాడు. నేను కలిసి మాట్లాడి ఇంటికి రమ్మని అడిగినా కూడా తను రానంటుంది. మన ఇంటి కోడలు అలా బయట ఉండటం నాకు నచ్చటం లేదు అంటాడు రాజశేఖర్. సుచరిత, మిథున కూడా అక్కడికి చేరుకుంటారు. ఆ అమ్మాయి ఉద్యోగం కోసం ఆ ఆఫీసులు, ఈ ఆఫీసులు తిరుగుతూ కావాలని మన ఇంటి పరువు తీస్తుందనుకుంటా అంటుంది సుచరిత. ఉద్యోగం చేయటం
పరువు తీసుకునే పని కాదు సుచరిత. మెడలో తాళి పడగానే మరొకరి ఇంటి మీద ఆధారపడకుండా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిగా బయటికొచ్చి తన బతుకు తాను బతకాలని చూస్తుంది. ఈ విషయంలో తాన్యాన్ని మెచ్చుకోవాలి కానీ దెప్పి పొడవకూడదు అంటాడు రాజశేఖర్. జరుగుతున్న పరిస్థితులకి గౌతమ్ బాధపడుతుంటే మిథున చూడలేక దగ్గరికొచ్చి, అసలు తాన్య గురించి నీ మనసులో ఏముందన్నయ్య? పొరపాటున నువ్వు తాన్య మెడలో తాళి కట్టినా ఇప్పుడు నువ్వు తనని భార్యగా స్వీకరించే ఆలోచనలో ఉన్నావా అని అడుగుతుంది. భార్యగా స్వీకరించే ఆలోచన ఉన్నవాడినే అయితే తనని తీసుకుని ఇంటికే వచ్చేవాణ్ణి కదా అంటాడు గౌతమ్. కానీ అన్నయ్య, నువ్విలా బాధపడుతూ ఉంటే మా అందరికీ బాధగా ఉంది. జరిగిపోయిందేదో జరిగిపోయింది అనుకొని తాన్యాని భార్యగా స్వీకరించి ఇంటికి తీసుకురా అన్నయ్య అంటుంది మిథున. నువ్వు కూడా వెంకట్ విషయంలో జరిగిపోయిందేదో జరిగిపోయింది అనుకొని వెంకట్‌తో కలిసి ఉండొచ్చు కదా మిథున అని అడుగుతాడు గౌతమ్. అలా అంటాడని ఊహించని మిథున షాకింగ్‌లా చూస్తుంటుంది. పిల్లలిద్దరూ మాటలకి ఈ భార్యాభర్తలిద్దరూ మొహాలు చూసుకుంటున్నారు. ఒకరికి సలహాలు చెప్పడం ఈజీగానే ఉంటుంది మిథున. మనసులో ఒకటి దహించి వేస్తున్నప్పుడు మన ఈగోని హర్ట్ చేసుకుంటూ ఇంకొకటి చేయలేమని నీకే కాదు నాకు కూడా పూర్తిగా అర్థమైంది అని చెప్పి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌతమ్ మాటలకి సుచరిత, రాజశేఖర్ మౌనంగా ఉండిపోతే మిథున బాధపడుతూ వెళ్తుంటుంది. మన పిల్లలిద్దరి జీవితాలు ఇలా ఉన్నాయేంటండి అని అంటుంది సుచరిత కన్నీళ్లు పెడుతూ. ఈ ఇద్దరి జీవితాలు ఇలా కావటానికి అసలు కారణం మహర్షియే సుచరిత. నన్ను వేధించింది కాకుండా ఇప్పుడు నా పిల్లల జీవితాల నాశనానికి కూడా కారణం అవుతున్నాడు ఆ రాక్షసుడు అని మహర్షిని మనసులో కోపంగా తిట్టుకుంటాడు. అప్పుడే భోజనం చేస్తున్న మహర్షికి పొలమారుతుంటుంది. భోజనం వడ్డిస్తున్న అవంతి అది చూసి కంగారు పడుతూ, అయ్యో మహర్షి గారు అంటూ తల సర్దుతూ, వాటర్ తాగండి అంటూ వాటర్ అందిస్తుంది. మహర్షి కొన్ని వాటర్ తాగి, ఇంక చాలు అవంతి అని అంటాడు. అవంతి పక్క చైర్లో కూర్చొని, ఇంతగా పొలమారింది అంటే మిమ్మల్ని అమితంగా అభిమానించేవాళ్ళు ఎవరో తలుచుకుంటున్నారనుకుంటా అని అంటుంది. నువ్వు తప్ప నన్ను అంతగా అభిమానించేవాళ్ళు ఎవరున్నారు అవంతి? నువ్వు పక్కనే ఉన్నావు కదా, ఇంకా నన్నెవరు తలుచుకుంటారు? ఇది తలుచుకోవడం వల్ల వచ్చింది కాదు, ఎవరో నన్ను తిడుతున్నారనుకుంటా అని అంటాడు. మీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని తిట్టరు మహర్షి గారు. మీకు కావలసిన వాళ్ళు తలుచుకుంటేనే ఇలా పొలమారుతుంది. ఏమో మీకు తెలియకుండా మిమ్మల్ని అమితంగా అభిమానించేవాళ్ళు నేను కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారేమో అంటుంది మహర్షికి భోజనం వడ్డిస్తూ. అవంతి మాటలు వినగానే మహర్షి ఆ పక్కనే ఉన్న తల్లి ఫోటో వైపు చూస్తూ, నన్ను అమితంగా ప్రేమించే అమ్మ భూమి మీద లేదు కదా అని బాధగా అనుకుంటూ ఉండగానే మహర్షి కలలో కన్నీళ్లు నిండిపోయి ఉంటాయి. ఆ కన్నీళ్లు చూసి అవంతి కంగారు పడుతూ, ఏమైంది మహర్షి గారు అని అడుగుతుంది. మహర్షి భోజనం చేయలేక, ఇంక నాకు చాలా అవంతి అని ప్లేట్లోని చేయి కడిగి అక్కడి నుండి పైకి వెళ్ళిపోతాడు. పాపం మహర్షి గారికి అయిన వాళ్ళు అనగానే అత్తయ్య గారు గుర్తొచ్చి ఉంటారనుకుంటా అని అనుకొని అవంతి కూడా కన్నీళ్ళు పెడుతూ, అసలు అత్తయ్య గారిని ప్రేమించిన వ్యక్తి ఎవరే ఉంటారు? అత్తయ్య గారికి ఆ పరిస్థితి రావటానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఉంది. కానీ ఎన్నిసార్లు అడిగినా మహర్షి గారు ఆ వ్యక్తి గురించి చెప్పడం లేదు అని బాధపడుతూ వాళ్ళ అత్తయ్య గారి ఫోటోని చూస్తూ ఉంటుంది. గౌతమ్ మాటల గురించి మిథున ఆలోచించుకుంటూ రూమ్లోకి వచ్చి కూర్చొని వెంకట్తో తనకున్న మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని బెడ్ మీద ఉన్న ఫోన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఫోన్లో వెంకట్ తను క్లోజ్గా దిగిన ఫోటోను చూసి బాధపడుతూ, నన్ను ఇంతగా ప్రేమించిన నువ్వు నన్ను ఎలా కాదనుకుంటున్నావు వెంకట్? కట్టుకున్న భార్య కన్నా ఆ మహర్షి ఎలా ఎక్కువయ్యాడు?
అని అనుకొని బాధపడుతూ కాంటాక్ట్‌లో కన్నా పేరుని తీసి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచించి మనసు చేయమని చెప్తుంటే ఒక్కసారి చేస్తాను అని అనుకొని వెంకట్‌కి కాల్ చేస్తుంటుంది. రింగ్ సౌండ్ వింటూ రూమ్‌లోకి వచ్చిన వెంకట్ మిథున దగ్గర నుండి కాల్ రావడం చూసి ఆశ్చర్యపోతూ ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. లిఫ్ట్ చేయాలా? వద్దా? అని వెంకట్ కూడా అనుకొని తన కాల్‌ని లిఫ్ట్ చేయకుండా ఉండలేక బటన్ ప్రెస్ చేసి హలో అనంటాడు. వెంకట్ గొంతు వినగానే మిథునాలో చిన్న ఆనందం కనిపిస్తూ సైలెంట్‌గా ఉండిపోతుంది. ఎంతసేపటికి అటు నుంచి రెస్పాండ్ లేకపోయేసరికి హలో అని మళ్ళీ అంటాడు. మిథున గొంతు సవరించుకొని తను కూడా హలో అని అంది. ఏంటి కాల్ చేశావు అని గంభీరంగా అడిగాడు. తనకేం చెప్పాలో తెలియడం లేదు. గొంతు తడారిపోతుంది. అడిగేది నిన్నే కాల్ చేసి ఏమీ మాట్లాడవేంటి అని వెంకట్ నుండి సీరియస్‌గా వినిపిస్తుంది. అది అంటూ మాటలు వెతుక్కుంటూ హా! చూడకుండా వేలు తగిలి నీకు కాలొచ్చింది అని తడబడుతూ చెప్తుంది. తన మాటలకి వెంకట్ కాస్త కోపం తెచ్చుకుంటూ సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ ఫోన్ కట్ కాగానే ఇక్కడ మిథునాకి, అక్కడ వెంకట్‌కి కళ్ళల్లో నీటి చెమ్మ వచ్చి చేరుతుంది. మరుసటి రోజు కూడా తాన్య ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అదే సిట్యుయేషన్ ఎదురవుతూ ఉంటుంది. ఒక ఆఫీస్ నుంచి బయటికొచ్చి రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ చదువు పెట్టుకొని కూడా ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నాను. నేను ఒక్కదాన్ని అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నాతో అమ్మ కూడా ఉంది. ఏదో ఒక ఉద్యోగం దొరికితే బాగుండు అని ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా ఆ ఆలోచనతో ఎదురుగా వస్తున్న ఒక కార్‌ని గుద్దుకోబోతుంది. కార్ సడన్ బ్రేక్ పడినా కార్ లైట్‌గా తాన్యాకి డాష్ ఇచ్చి ఆగుతుంది. దాంతో కింద పడిన తాన్యాకి మోచేతికి దెబ్బ తగులుతుంది. ఎటో చూస్తూ పైగా రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తూ వచ్చిన గౌతమ్ డాష్ ఇచ్చింది ఎవరికో తెలియక కంగారు పడుతూ కారు దిగి కిందికొస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరగబోతుంది? డాష్ ఇచ్చింది పెళ్ళానికి అని తెలిసాక గౌతమ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? రాంగ్ రూట్‌లో వచ్చి తనకి డాష్ ఇచ్చిన మొగుడిని చూశాక తాన్య రెస్పాన్స్ ఏంటి? ఫైనల్‌గా ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. అలాగే ఇలాంటి కథల కోసం మన 2 ఛానల్స్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.